ఇంకొక పక్క బాధ. పోలవరం ప్రాజెక్ట్ ఈరోజు చూస్తే 72% మనం పూర్తి చేసి డయాఫామ్ వాల్ మునిగి కొట్టుకొని పోయింది. కాఫర్ డ్యాములు కూడా మొత్తం తెగిపోయినాయి. గైక్ బండని పెట్టారు, అది కూడా కుంగిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత బాధేస్తుంది. ఇది కేంద్రం ఇచ్చే ప్రాజెక్టు, వాళ్లే నిధులు ఇస్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ R&R కానీ వాళ్లే ఇవ్వాలి. అలాంటి మంచి ప్రాజెక్టును కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అమరావతి పోయింది, పోలవరం నాశనం చేశాడు, గిరిజనుల అభివృద్ధి పట్టించుకోలేదు. మాటలు మాత్రం చెప్తాడు, ఏ పని చేయకుండా చేసే వ్యక్తి మోసకారి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్ పని అయిపోయింది. ఈ రోజు ఈ యొక్క అరకు చూసిన తర్వాత ఇంకెక్కడ కూడా గిరిజన ప్రాంతంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. నిన్న నేను కడపకి వెళ్ళాను, కడపలో కూడా ఇదే స్పందన. వాళ్ళు ఒకటి అడిగారు నన్ను, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. రాష్ట్రం అంతా అడిగే సమస్య. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్. సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. ఊ కిల్డ్ బాబాయ్. బాబాయిని చంపిన వాళ్ళకు ఓట్లేస్తారా తమ్ముళ్ళు? మీరు వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, దోపిడీ చేసే వ్యక్తులకు మనం ఓటేసి మొత్తం మునిగిపోతాం. అందుకే ఈరోజు చూస్తున్నారు, ఆయనకు అర్థమైపోయిన సర్వేలు వస్తున్నాయి. ఏ ముగ్గురిని అడిగినా ముగ్గురు కూడా ఈసారి నీ పని అయిపోయింది, మేము తెలుగుదేశం పార్టీ జనసేనకి వేసుకుంటామని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం జనసేన సూపర్ హిట్, మీకేం అనుమానం లేదు. 100% మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. కౌంట్ డౌన్ ప్రారంభమైంది.